మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు బంధువు అయినటువంటి అర్జున్ రెడ్డి ఇతను సోషల్ మీడియాలో మార్ఫింగ్ కేసుకు సంబంధించి గుడివాడ పోలీసులు ఈరోజు శంషాబాద్కు వచ్చి అతనికి 41 ఇయర్స్ సిఆర్పిసి నోటీసులు ఇవ్వడం జరిగింది. మరి మొత్తానికి ఇదే అంశానికి సంబంధించి పూర్తి విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. నమస్కారం అండి. నమస్తే అండి. అర్జున్ రెడ్డి గతంలో సజ్జల భార్గవ్ రెడ్డితో పాటు ఇతను కూడా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా మహిళల్ని ఏదైతే టీడీపీ పార్టీకి చెందినట్టు మహిళలు కావచ్చు, జనసేన పార్టీకి చెందినట్టు మహిళల్ని వీళ్ళందరినీ కించపరిచే విధంగా పోస్టులు పెట్టడంలో కావచ్చు, అధిష్టానం అప్పటి గవర్నమెంట్లో ఇతను కీలక పాత్ర పోషించాడని ఎడిటింగ్ ఫోటోలు ఉన్న నేపథ్యంలో ఇతని మీద కేసు నమోదు చేశారు పోలీసులు. ఎట్టకేలకి ఈరోజు విదేశాల నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ చేరుకున్న తర్వాత ఆంధ్రప్రదేశ్ గుడివాడ చెందినటువంటి పోలీసులు ఆయనకు నోటీసులు ఇచ్చారు. 41 నోటీస్. ఏమంటారు ఈ అంశం గురించి? ఓన్లీ 41 నోటీసులు ఇస్తే సరిపోదు, అరెస్ట్ కూడా చేయాలి అంటే ఏం మెసేజ్ ఇస్తుంది ఈ రోజున కూటమి ప్రభుత్వం? ఇన్ని రకాలుగా వాళ్ళు ఫోటో మార్ఫింగ్లు కానివ్వండి, అసభ్య పదజాలంతో పోస్టులు కానివ్వండి, ఇవన్నీ చేస్తూ పోతూ ఉంటే మళ్ళీ పారిపోయి ఎక్కడో ఉండి మరి ఇప్పటి వరకు బయటికి రాకుండా ఈ రోజున వచ్చాడు. వస్తూనే కూడా మళ్ళీ వాళ్ళ లాయర్లను కూడా ఎయిర్పోర్ట్కి పిలిపించుకున్న పరిస్థితి. మరి గతంలో వివేకానంద రెడ్డి హత్య కేసులో కూడా ఈయన ఇన్వాల్వ్ అయి ఉన్నాడు అనేది ఎవరైతే ఈ సునీల్ యాదవ్ తమ్ముడు కిరణ్ యాదవ్ తనకి ఫోన్ కాల్ చేసి ఈ విధంగా చెప్పడం కానివ్వండి, ఇవన్నీ కూడా ఉన్నాయి. అభియోగాలు ఎదుర్కొంటూ ఉన్నారు. కానీ ఇక్కడ సజ్జల భార్గవ్ రెడ్డి గతంలో కోర్టు ఎన్నిసార్లు మొట్టికాయలు వేసింది, ఎన్ని రకాలుగా మరి వాళ్ళు సోషల్ మీడియా ద్వారా ఎంతమందిని ఎన్ని విధాలుగా ఇబ్బంది పెట్టారో మనం చూసాం. ముఖ్యంగా ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బూతుల రాజకీయాలకు ఏ విధంగా తెరలేపారు, పర్సనల్ విషయాలు కానివ్వండి, ఇంకా అంతా కూడా మనం ఎప్పుడు కూడా పర్సనల్ విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వరు. ఎవరైనా రాజకీయంగా అంటే రాజకీయంగానే చూసుకోవాలి. ఆ విమర్శలు ప్రతి విమర్శలు ఎలా ఉండాలి, మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు, ప్రజలకు ఎలాంటి న్యాయం చేశారు అనేది. కానీ ఇంట్లో ఉన్న మహిళలను కానివ్వండి, పిల్లలను కానివ్వండి దూషించడం, పర్సనల్ విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వటం, ఇట్లా పవన్ కళ్యాణ్ గారి పెళ్ళిళ్ళ గురించి మాట్లాడటం, ఇలాంటివన్నీ కూడా కొన్ని అసభ్యకరమైన మాటలు. వాళ్ళు ఎంతవరకు వెళ్ళారంటే ఫోటో మార్ఫింగ్లు కూడా చేస్తూ మనం మాట్లాడిన ఇట్లాంటి కార్యక్రమాల్లో కూడా బ్యాడ్ కామెంట్స్ పెట్టే స్థాయికి. ఇలాంటి వ్యక్తుల్ని మరి ఏం చెయ్యాలి, మరి దాని మీద ఎలాంటి చట్టంలో మార్పులు తీసుకురావాలి, ఏ విధంగా కఠినమైన చర్యలు తీసుకోవాలి అనేది కూడా ఈ రోజున కూటమి ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని వాళ్ళ మీద ఏదైతే ఈ రోజున 41 నోటీసులు ఇవ్వటం ఒకటేనా, మరి వాళ్ళని కస్టడీలో తీసుకోరా అనేది కూడా ప్రజల నుంచి వస్తుంది క్వశ్చన్ ఇక్కడ. అయితే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో సజ్జల భార్గవ్ రెడ్డి పాత్ర ఎంత ఉందో ఇతను కూడా అంతే ఉందని చెప్పేసి అంటున్నారు. ఏమంటారు? ఖచ్చితంగా అండి. ఈ రోజున అతను ఎక్కడో అమెరికాలో వెళ్ళిపోయి మరి 1 ఇయర్ బ్యాక్ ఉమ్మడి కడప జిల్లా కానివ్వండి, అటు గుడివాడ కానివ్వండి, అన్ని చోట్ల కూడా కేసులు నమోదైనవి. లుకౌట్ నోటీసులు జారీ చేశారు, అరెస్ట్ చేయమని మరి అన్ని విధాలుగా ప్రయత్నాలు జరిగితే పారిపోయాడు. అమెరికా వెళ్ళి ఈ రోజున మనం మద్యం కుంభకోణంలో కూడా చూస్తున్నాం. ముప్పిడి అవినాష్ రెడ్డి వాళ్ళ బ్రదర్ అనిరుద్ధ్ రెడ్డి ఎవరో ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఇతర దేశాల్లో ఉన్నారు. మరి వాళ్ళని ఇంతవరకు తీసుకొచ్చే ప్రయత్నం కానీ ఎక్కడా జరగల. అంటే వీళ్ళు తప్పులు చేయటం, తప్పించుకొని వెళ్ళిపోవటం. ఈ రోజున సజ్జల భార్గవ్ రెడ్డితో సహా ఈయన కూడా సేమ్ అదే స్థాయిలో. ఏదైతే మనం గతంలో పోసాని కృష్ణమురళి గారు సాక్షి నుంచి స్క్రిప్ట్ వస్తుంది, నేను దాన్ని మాట్లాడి సజ్జల భార్గవ్ రెడ్డికి పంపిస్తానని చెప్పేశాడు ఓపెన్గా. మరి ఈ రోజున అదే వ్యక్తితో కలిసి ఇతను కూడా ఇలాంటి కార్యక్రమాలన్నీ అసాంఘిక కార్యకలాపాలు చేస్తున్నాడు, ఇంత నీచంగా వీళ్ళు దిగజారిపోయి పదాలని ఎంత అంటే చాలా నీచంగా పదాలను ఉపయోగిస్తున్నారు అని తెలిసిన తర్వాత మరి ఈ రోజున దొరికాడు ఈ దొంగ, ఇలాంటి దొంగ పనులు చేస్తూ అన్నప్పుడు ఎందుకు వదిలేయాలి, ఎందుకు నోటీసులు ఇచ్చి మరి ఆ నోటీసులో ఏముంది, హాజరవ్వమన్నారా ఏంటనేది కూడా మనకు ఇంకా తెలియదు. నిజంగా మీరు వచ్చి హాజరవ్వాలి, ఇదిగో ఈ రోజున మిమ్మల్ని విచారిస్తామనంటే ఆ విచారణ తర్వాత ఏంటి అంటే వీళ్ళు కోర్టులో న్యాయమూర్తుల మీద కూడా నీచాతి నీచంగా పోస్టులు పెట్టారు. ఆ కోర్టులో దొంగతనం జరిగింది. ఆ తర్వాత న్యాయమూర్తుల బెదిరింపులు, వాళ్ళ కుటుంబ సభ్యుల మీద వీళ్ళు ఏ విధంగా దాడులకు పాల్పడ్డారు. ఒకటి కాదు, వీళ్ళు న్యాయ వ్యవస్థని ధిక్కరించారు, న్యాయస్థానాలకి ఎక్కడ విలువ ఇవ్వలేదు, న్యాయమూర్తుల పట్ల అసభ్యంగా ప్రవర్తించారు, మహిళల పట్ల. మరి ఇలాగ సోషల్ మీడియాను ఉపయోగించుకొని వీళ్ళు చేస్తున్న ఇంత నీచాతి నీచమైన పనులకి మరి ఎలాంటి బుద్ధి చెప్పాలి, వాళ్ళకి ఎలాంటి శిక్ష వేయాలి? మరి ఈ రోజున ప్రజల నుంచి వస్తున్న ఈ క్వశ్చన్స్ అన్ని వాళ్ళకి ఎక్కడా కూడా భయం అనేది లేదు, బరి తెగించిపోయారు. మరి ఈ రోజున లాయర్లు ఎవరైతే వాళ్ళు ఆ నల్లకోటు వేసుకొని న్యాయాన్ని ధర్మాన్ని కాపాడుతామన్న వ్యక్తులుగా ఉండవలసిన వాళ్ళు మరి ఇలాంటి వ్యక్తులకి డైరెక్ట్గా ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఆయన తరపున నిలబడ్డారంటే మరి ఏ విధంగా చూడాలి అనేది కూడా పెద్ద క్వశ్చన్గా ఈ రోజున ప్రతి ఒక్కరిని కూడా ఎవరికి న్యాయం జరుగుతుంది, ఎక్కడ న్యాయం జరుగుతుంది,
మరి న్యాయ వ్యవస్థలో ఎలాంటి మార్పులు రావాలి అనేది కూడా ఈ వీళ్ళు చేసే పనులకి సజ్జల భార్గవరెడ్డితో పాటు ఎవరైతే ఈ అర్జున్ రెడ్డి అనే వ్యక్తి. అయితే ఇప్పుడు చూసుకుంటే ఇతను జగన్మోహన్ రెడ్డికి అత్యంత దగ్గర బంధువు అని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఇతన్ని ఎంత పెద్ద లాయర్ పెట్టైనా కాపాడుకుంటారని చెప్పేసి అంటూ ఉన్నారు. ఇటువంటి పోస్టులు పెట్టినందుకు వీటన్నిటిని వెనకేసుకోవడం పట్ల వైసీపీ ఉద్దేశం ఏంటంటారు? మళ్ళీ ఇక్కడ చిన్నదే కదండి, ఏముంది, మొన్న చిన్న దొంగతనం అన్నాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు. ఆయనకన్నీ కూడా బెట్టింగ్ రాయలకి విగ్రహావిష్కరణ చేయటాలు, గంజాయి బ్యాచ్కి అరికాలు కోటింగ్ ఇస్తే నారా చంద్రబాబు నాయుడిని నడి రోడ్డు మీద కొట్టాలన్నట్లు ఏదో మాట్లాడాడు ఆ రోజు కూడా. అంటే ఇవన్నీ కూడా వీళ్ళు ఎవరిని సపోర్ట్ చేస్తున్నారు, ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు అంటే మరి ఇలాంటి వ్యక్తులే రప్పామని ప్లకార్డ్స్ పట్టుకోవాలంటే ఎవరు దొరకరు జగన్మోహన్ రెడ్డి గారికి. ఇలాంటి వ్యక్తులే గంజాయి బ్యాచ్నో వాళ్ళ గంజాయి తాగిన మత్తులోనో మరి ఇలాంటి ప్లకార్డ్స్ పట్టుకుని నిలబడతారు. వాళ్ళకి ఇంకా మంచి చెడ్డ ఏం తెలియదు. కాబట్టి వైఎస్ఆర్సీపీ పార్టీ ఇలాంటి వ్యక్తులకు సపోర్ట్ చేస్తుంది ఎందుకు, మరి ఏ విధంగా వాళ్ళ గురించి ఆలోచించాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళందరినీ పెట్టి పోషిస్తున్నారు, వాళ్ళందరికీ సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే నేను 16 నెలలు జైల్లో ఉండొచ్చాను, 12 సంవత్సరాలుగా బెయిల్ మీద ఉన్నాను. 2019 నుంచి మరి జగన్ మద్యాన్ని అమ్మాడు, జనం తాగారు, రావాలి జగన్ కావాలి జగన్ అని పాడారు. మరి అన్నీ అయిపోయినాయి. మరి ఈ రోజుకి కూడా అట్లాంటి వ్యక్తులకి జగన్మోహన్ రెడ్డి సపోర్టు. మరి ఆయన వెనక ఎవరు నిలబడతారంటే ఇలా బెట్టింగ్ రాయిళ్ళు, గంజాయి బ్యాచ్, ఇలా ఫోటో మార్ఫింగ్లు, పోస్టింగ్లు, డబ్బు ఆశ చూపించి వాళ్ళని ప్రలోభాలకు గురి చేసి మనం చాలా సందర్భాల్లో చాలా కేసుల్లో ఇవే విన్నాం. మరి ఇలాంటి వ్యక్తులు ప్రోత్సహించే వాళ్ళకి మరి ఇప్పుడైనా కళ్ళు తెరిసి వాళ్ళు మేము తప్పు చేస్తున్నాం, మరి డబ్బులకి ఇలా ప్రలోభాలకు గురవ్వకుండా మనం కూడా మంచిగా లైన్లో వెళ్ళాలి అనే ఆలోచన వాళ్ళలో రావాలి. వీళ్ళల్లో అయితే మార్పు రాదు, వైఎస్ఆర్సీపీ పార్టీల వాళ్ళలో అయితే ఖచ్చితంగా రాదు. థ్యాంక్ యూ. నమస్తే. Please subscribe to Leo News for more videos.